దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా ఏదైనా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిదినము కూడా ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు మనము నమ్మి విశ్వసించినప్పుడు దేవుని కార్యాలు పొందుకుంటాం. విశ్వసించాలి. ఈ వాగ్దానము నా కొరకే దేవుడిస్తున్నాడని మనము నమ్మాలి. దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మనలను దర్శిస్తూ ఉన్నారు. మన పరిస్థితులను మార్చాలని ప్రభు ఆశపడుతూ ఉంటారు. మనము ఎలా ఉన్నామో అలా ఉండడం దేవునికి ఇష్టం కాదు. మన జీవితాలలో మన కుటుంబ పరిస్థితులు అవన్నీ కూడా మారాలని దేవుడు ఆశపడుతూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క స్వరాన్ని మనం జాగ్రత్తగా విని, ఆయన వాక్యాన్ని మనం జాగ్రత్తగా విని దాని ప్రకారం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క కృపను మనము పొందుకుంటాం. ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది మీరు ప్రార్థన చేశారు, వాక్యం చదువుకున్నారా? ప్రభుతో సమయాన్ని గడపండి. ప్రభుతో సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రతి పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటారు. ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా మాతో మీరు మాట్లాడండి. మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనమును చదువుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుని స్తోత్రం. ఇదేనా ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము. ఈరోజు ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఒక నమ్మకాన్ని దేవుని మీద మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కృపను పొందుకుంటాం. దేవుని కార్యాలు మనం పొందుకుంటాం. గాబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమై పలుకుచూ ఉన్నటువంటి మాటలు, నీవు గర్భవతివై కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై అనేక మందిని పాపం నుండి విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఈ గొప్ప కార్యం నీ ద్వారా జరగబోతూ ఉంది అని దూత మరియకు సెలవిచ్చినప్పుడు మరియ జీవితంలో ఒక భయం. నేను పురుషుణ్ణి ఎరుగని దానను, ఈ కార్యం ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యము అని మరియ తలంచుచు ఉన్నప్పుడు గాబ్రియేలు దూత పలుకుచున్నటువంటి మాటలు, నీ బంధువురాలైన ఎలిజబెత్తును ఒకసారి చూడు, ఆమె గర్భవతి, 6వ నెల. దేవుడు ఆమె జీవితంలో కార్యం చేశాడు. కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. ఖచ్చితంగా దేవుడు అది జరిగిస్తాడు అని మరియను బలపరిచినట్లుగా మనం చూస్తాం. మరియ జీవితంలో ఒక నిరుత్సాహము, ఒక అపనమ్మకము, ఈ కార్యం ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యము కదా అని అనుకుంటూ ఉంది. ఈరోజు మన జీవితంలో కూడా చాలా సమయాలలో అనేకమైన విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభుని అడుగుతూ ఉన్నాం. కానీ మనలో ఒక అపనమ్మకం, ఇది ఎలా జరుగుతుందండి, ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎలా తీరుతాయి, కొంచెమైతే పర్వాలేదు, ఇన్ని లక్షలు ఉన్నాయి, ఇది అసాధ్యం. నాకు ఈ బలహీనత ఉంది, ఎంతోమంది డాక్టర్లు చెప్పారు, ఏ మందులు కూడా పనిచేయదు. అయితే దేవుడు తీసివేయగలడా? ఒక అపనమ్మకం. ఎన్నో కార్యాల కోసం మనము దేవుని బిడ్డలారా మనము అవిశ్వాసంతో బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు ప్రభు బిడ్డలుగా ప్రభు దగ్గరకు వచ్చి మనం నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఖచ్చితంగా దేవుని కార్యాన్ని మనం పొందుకుంటాం. మరియా ఒకప్పుడు అపనమ్మకం, కానీ దేవుని వాక్యము ఆమెతో మాట్లాడినప్పుడు దేవుని వాగ్దానాన్ని ఆమె నమ్మింది. ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని నమ్మిందో, విశ్వసించిందో, లోకరక్షకుడు నా గర్భంలోంచి రాబోతూ ఉన్నాడని విశ్వసించిందో, అద్భుతమైనటువంటి రక్షణ కార్యం మరియ ద్వారా, యోసేపు ద్వారా జరిగినట్లుగా మనం చూస్తాం. నమ్మింది, ఇది దేవుడు చేస్తాడు, దేవుని వలన జరుగుతుంది అని నమ్మింది. ఈరోజు నీవు కూడా నమ్మగలిగితే ఈ కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఆలస్యమైంది, కానీ ఖచ్చితంగా దేవుడు
ఆయన సమయంలో జరిగిస్తాడు, నన్ను దీవిస్తాడు, నా కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన మారుస్తాడు అన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కృపను పొందుకుంటాం. అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడారు ప్రభా. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మీరు పలికిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు ప్రభా. ఖచ్చితంగా మా జీవితంలో నెరవేర్చుతారు. ఒకవేళ ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఆలస్యంలో కూడా అద్భుతాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ప్రభా. ఈరోజు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో సహాయం చేయండి. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది కానీ వారి జీవితంలో ఇంకా ఆలస్యం లేకుండా తొందరగా కార్యాలు జరగడానికి, వారు పొందుకోవడానికి కృప చూపించమని, దీవించమని, నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనాశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.